హలో తమ్ముడు, మీ పేరు? నా పేరు జాలాది ఆకాష్ అన్న. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి మరి ఏ పార్టీకి మీ ఓటు అంటారు? నా ఓటు మాత్రం జగన్ అన్నకే వేస్తాను. ఎందుకు జగన్ గారికి వేస్తారు? జగన్ అన్న అంటే మాకు అభిమానం. మాకు మంచి చేశాడు, పేదవాడికి ఇల్లు ఇచ్చాడు, పేదవాడికి కావాల్సింది కోరింది ఇచ్చాడు జగన్ అన్న. అందుకని జగన్ అన్న కోసం మేమంతా సిద్ధంగా ఉంటాము. మీది అంటే ఏ నియోజకవర్గం వస్తుంది, ఏ జిల్లాకు వస్తుంది? మాది ఇంతకు ముందు అయితే గుంటూరు జిల్లా, అయితే మార్చారు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం మాది. మీరు అభ్యర్థిని కాకోకుండా పార్టీని చూసి మీరు ఓటేస్తారంటారు? అంతే. మాకు నాయకుడు కావాలి. నాయకుడు ఎవరంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఆయనకి తప్ప ఇంకా ఎవరికైతే ఓటు వేయం. మీ అభివృద్ధి జరగాలంటే మీ ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది కదా. మరి మా ఎమ్మెల్యే గారు అయితే వరకుటి అశోక్ బాబు గారు, ఆయన కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చారు. ఆయన ఎలా చేస్తాడు మాకు అలా డౌట్గా ఉంటే, ఆయన చేసే పనులు ఇప్పుడు మాకు ఈయన ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము చేసుకోవాలి అని మేమంతా సిద్ధంగా ఉండి, మాకు ఎమ్మెల్యే గారు మంచి చాలా చేస్తున్నాడు అంటే ఇంకా చాలా చేస్తున్నాడు. మీరు ఏం చదువుకున్నారు? నేనైతే ఐటీఐ చదివాను అన్న. మరి ఉద్యోగాలు లేవు అక్కడ? ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మేము ఉద్యోగాలు ఉన్నాయి కావాలని మేము హైదరాబాద్ వచ్చాము. అంటే ఉపాధి లేదు కాబట్టి ఆంధ్రాలో జగన్ గారి పరిపాలనలో ఇక్కడ వచ్చారు అంటున్నారు చాలా మంది. దానికి ఏమంటారు? అలా అయితే ఏమీ లేదన్న. ఉద్యోగం అయితే చాలా ఉన్నాయి, మేము పెట్టుకోవాలే కానీ ఉద్యోగాలకి ఎందుకున్నాం అన్న. ఉద్యోగం డిగ్రీలు చేసి 5,000 రూపాయలకి వాలంటీర్లుగా చేయాలా అంటున్నారు. వాలంటీర్ అంటే ఇప్పుడు 5,000 కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో జగనన్న చేసే పాలనకి 2,000 కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఏం సరిపోతాయి ఇంట్లోకి? 2,000తో 5,000తో జీవనం కొనసాగించచ్చు అనుకోవచ్చు. మాకు ఏదైనా చేయక్కర్లేదన్న. మాకు నాయకుడు మాకు కావాల్సింది ఆయనే ఇస్తున్నాడు. ఇచ్చింది కూడా 2,000 మళ్ళీ ఇస్తున్నాడు. ఒక వాలంటీర్కి 5,000 ఇస్తున్నాడు. ఇంకేం కావాలన్నా? 5,000తో సరిపోతుందా నెల? మాకు నెల కాదు, సంవత్సరం అయినా గడిచిద్ది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకి మాకు సంవత్సరం అంతా గడిచిద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఆంధ్ర రాజకీయాల్లో. ఆమె గురించి ఏమంటారు? ఆమె గురించి అంటే అన్న, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు ఒక ఇంట్లో, షర్మిల గారు అంతా ఒక ఇంట్లో కాదు. అయితే ఈ రోజులో ఏమైందంటే, షర్మిల గారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే తిరిగింది. జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసింది, అంతా చెప్పింది. అస్టార్ట్గా ఒకసారికి ఏం జరిగిందంటే, మన షర్మిల గారు మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి అన్న పార్టీలోకి జాయిన్ అయ్యింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఇంకా ఎన్ని పార్టీలు ఉంటే ఇంకా అన్ని పార్టీలు లేఖం చేసుకుంటాం. అన్ని సింహం సింగిల్గా వస్తుంది. ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారు? అన్న, పవన్ కళ్యాణ్ అనేది ఊడన్నా ఒక హీరో అంతే. పార్టీలో కానీ ఒక హీరో ఫీలింగ్ అంతే. పార్టీలో అయితే పవన్ కళ్యాణ్ వాడు లేడు. అంటే సినిమాలకే ఓకే అన్నారు, రాజకీయాలకు పనికిరారు. రాజకీయాలుగానే పవన్ కళ్యాణ్ వాడు పనికిరాడు, ఓన్లీ సినిమాలకే. సో ఫైనల్గా ఏమంటారు మరి మీరు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 175కి 170 జగన్మోహన్ రెడ్డి గారు కొడుతున్నాడు. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.